హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా? తెలియదా? మరి నన్ను ఫాలో అవుతారు కదా? ఫాలో అయిపోండి, ఇంకెందుకు. చూడండి, నన్ను ఫాలో అయితే మీరు రకరకాల టేస్టీ రెసిపీస్ నేర్చుకొని రోజు ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎక్కువ హెవీగా కష్టపడకుండా చాలా చిన్న రెసిపీస్ సింపుల్గా తయారు చేసుకుందాం. మరి ఫాలో అవుతారు కదా? ఇదేంటో అర్థమైందా? ఈ పాటికి పచ్చి పులుసు అని అర్థమవుతుంది, కానీ అదేంటో తెలియదు కదా. ఎస్, మామిడికాయ పచ్చి పులుసు. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మనకి ఇప్పుడు సీజనల్గా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా. మంచిగా రోజు కాకపోయినా 2 రోజులకు ఒక రోజైనా ఇలా మంచిగా పచ్చి పులుసు చేసుకొని తింటే ఎంత హెల్తీగా ఉంటారో తెలుసా. ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్తీ. మరి నన్ను ఫాలో అవుతారు కదా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా దానిపైన అది కడిగేసి శుభ్రంగా దానికి పైన ఉన్న ఆ తొక్క తీసేసి మంచిగా ఒక హాఫ్ గిన్నె వాటర్ పోసేసి నీళ్లు పోసి హాఫ్ గిన్నెలో ఆ మామిడికాయ వేసి స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా టర్న్ చేస్తూ ఉడకబెట్టాలి. తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి తొక్క తీసేసి నీట్గా కడిగి సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కరివేపాకు అలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లం, ఇందులో మనం పచ్చి పులుసు కదా, బెల్లం కావాలి. బెల్లం కూడా చూడండి ఎంత సన్నగా తరిగానో అలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, బెల్లంని తరిగి పక్కన పెట్టి. చూసారా, మామిడికాయ 5 నిమిషాలకి ఎలా ఉడికిపోయిందో మంచిగా పసుపు పచ్చ కలర్లో వచ్చేసింది. అది తీసి పక్కన పెట్టి మనకి కారంకి ఎన్ని ఎండుమిరపకాయలు కావాలో అన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను, మా కారానికి సరిపోయినంత. మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. చూసారా, మెష్ పెట్టి పొయ్యి మీద ఎండుమిరపకాయలని కాల్చుకోవాలన్నమాట. చూసారా ఎలా మండుతున్నాయో. ఇప్పుడు ఆ మామిడికాయ ఆరిపోయింది. చూడండి, ఒక మంచి గిన్నె తీసుకొని చూసారా పైన తోలంతా తీసేయాలి. అలా పైన వీడియోలో చూపించిన విధంగా అలా మన పండు మామిడికాయ రసం పిండితే ఎలా వస్తుందో చూసారా తోలు, అలాగా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదంతా కడిగేసి శుభ్రంగా గుజ్జంతా పల్పుని మొత్తం పిండుకోవాలి. ఆ టెంకని తీసేయాలన్నమాట. చూసారా వీడియోలో చూపించిన విధంగా అలాగా బాగా మీకు ఎంత బలం ఉంటే అంత బలంగా మెత్తగా పిసుక్కోవాలన్నమాట ముక్కని. తర్వాత టెంక తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు చూసారా మనం ఇందాక కాల్చుకొని పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు వేడివేడిగా, వాటిని ఇలా ఈ పులుసులో వేసి మామిడికాయ పులుసులో వేసేసి మంచిగా పిసకాలి. చూసారా ఎంత బాగా పిసుకుతున్నామో. మంచిగా ఆ కారం యాడ్ చేయకూడదు అనమాట. ఇలా ఎండుమిరపకాయలు కాల్చి వేస్తే పచ్చి పులుసుకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అది మనం తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లము, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి మీ ఓపిక కొద్దిగా బాగా పిసకాలన్నమాట. ఆ బెల్లం అంతా కరిగిపోవాలి, పిసుకుతూనే ఉండాలి. దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంత పులుసు తీసుకుంటే అంత సాల్ట్ తగినంత, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసింది, ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, ఆ పచ్చిమిర్చి, ఆ బెల్లము మొత్తం అన్నీ పిసుకుతూ ఉండాలన్నమాట. కావాలంటే మీకు పచ్చి పులుసులో పచ్చి చిన్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఇంకా సూపర్గా ఉంటుంది తెలుసా. అవి మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ వస్తాయి తెలుసా. చూడండి, అలా ఉల్లిపాయలు బాగా మెత్తగా పిసుకుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఆ పులుసులోకి ఆ రసం అంతా దిగి మంచి టేస్ట్ ఇస్తుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది ఒకరోజు నిలవ కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో పచ్చి పులుసు. ఎంత గట్టిగా మనం పిసగలిగితే అంత టేస్ట్ వస్తుంది ఈ పచ్చి పులుసుకి. అర్థమైందా? అదే టిప్ ఇక్కడ. చాలా బాగా పిసకాలి. మన ఓపిక అంతా, మన చేయిలో ఉన్న బలం అంతా ఉపయోగించి ఆ ఉల్లిపాయలు, ఆ బెల్లము, ఆ మిరపకాయల్లో ఉన్న సారం అంతా ఆ మ్యాంగో పల్ప్లోకి దిగిపోవాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. అక్కడక్కడ ముక్కలు కనపడుతున్నాయి కదా, మ్యాంగో ముక్కలు. ఆ తర్వాత దీనికి చిన్న తాలింపు వేద్దాం. యాక్చువల్గా అయితే అవసరం లేదు, కానీ కొంచెం మరింత టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఏం లేదు, స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, 4 మెంతి గింజలు, 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేద్దాం. చూడండి, అలాగే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత
4 చిన్నులపాయలను కూడా కచ్చాపచ్చాగా కొట్టేసి పైన యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది చిన్నులపాయలు యాడ్ చేయడం వల్ల. అలా ఫ్రై అవుతుంటే చూసారా, ఆ ఫ్లేవర్ ఈ మ్యాంగో పచ్చి పులుసుకి సూపర్గా ఉంటుంది తెలుసా అసలు. ఇప్పుడు మనము అది యాడ్ చేద్దాం, ఎందుకంటే ఈ పచ్చి పులుసులో ఆయిల్ అస్సలు కలవదు. చూడండి పైనే తేలుతూ ఉంటుంది, కానీ బాగా మిక్స్ చేయాలి. అప్పుడు ఆయిల్ అంతా ఆ పచ్చి పులుసులో కలిసిపోయి ఆ పోపు మిశ్రమం అంతా మంచి టేస్ట్ వస్తుంది తెలుసా. చూసారా, మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి నీట్గా. మొత్తం ఈవెన్గా కింద నుంచి పైకి బాగా కలుపుతూనే ఉండాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా కలిసిపోయి సూపర్గా మంచి టేస్టీ పచ్చి పులుసు రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాగే, చాలా సింపుల్ అండి. కరెక్ట్గా అన్నీ ఉంటే 10 నుంచి 15 నిమిషాల్లో ఈ ప్రాసెస్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో రసం. చూసారా, క్లియర్గా కనిపిస్తుంది అందులో ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ. చూసారు కదూ, మరి మీరు కూడా తయారు చేస్తారు కదూ. తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మనం తయారు చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చిందా? మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేసేయండి. మరి అలాగే ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.